యువరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో అతనిది ఒక ప్రత్యేక స్థానం. భారత జట్టుకి యువరాజ్ ఎలాంటి సేవలు అందించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. భారతీయ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనంగా నిలిచాడు. అలాగే వ్యక్తిగతంగానూ ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇలాంటి పోరాట యోధుడి జీవిత చరిత్ర త్వరలో సినిమాగా రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన రావడంతో సినీ క్రీడాభిమానులు ఆనందపడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు భూషణ్ కుమార్, రవి బచ్చందకాలు ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో యువరాజ్ రోల్లో ఎవరు నటిస్తారు, ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది అవి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమా నుంచి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, MS ధోని, మాజీ మహిళా సారథి మిథాలీ రాజ్, మాజీ పేసర్ జూలర్ గోస్వామి, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ల బయోపిక్స్ తెరకెక్కనున్నాయి. వీరి బాటలోనే యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. యువరాజ్ బయోపిక్ త్వరలో తీస్తామని నిర్మాతలు భూషణ్ కుమార్, రవి బచ్చందక ప్రకటించారు. ఈ ఇద్దరితో పాటు యువి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక బయోపిక్ లో ఏం చూపిస్తారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. యువరాజ్ సింగ్ జీవితం ఓ పోరాటం. క్యాన్సర్ తో పోరాడి ఆయన ఎంతో మందిలో మనోస్థైర్యాన్ని నింపారు. ఇప్పుడు ఈ బయోపిక్ లో కేవలం క్రికెట్ కు సంబంధించిన విషయాలనే చూపుతారా, లేదంటే క్యాన్సర్ తో అతడు చేసిన పోరాటాన్ని కూడా చూపిస్తారో తెలియాల్సి ఉంది. యువరాజ్ దాదాపు 17 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 2011 వరల్డ్ కప్ అనంతరం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన యువే అమెరికాలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.